బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బండి సంజయ్ మరో యాత్రకు సన్నద్దమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రమంతా చుట్టేసిన బండి సంజయ్ ఈసారి తన సెగ్మెంట్ వరకే పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఎన్నికల నాటికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గమంతా కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ పై కసరత్తు చేస్తున్నారు బండి సంజయ్. ప్రజల్లో నాయకులకు గ్రాఫ్ పెరగాలంటే సేవా కార్యక్రమాలతో పాటు పాదయాత్ర కూడా కీలక అస్త్రంగా మారింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ బండి సంజయ్ మరో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పాదయాత్రకు ప్రజాహిత యాత్రగా నామకరణం కూడా చేశారు. బండి సంజయ్ చేపట్టే పాదయాత్రతో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంపై మళ్లీ కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాలను వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి బండి సంజయ్ పాదయాత్ర మొదలు కానుంది. కొండగట్టు అంజన్న ఆలయంలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సిరికొండ, కథలాపూర్ వరకు యాత్ర కొనసాగనుంది. ప్రజాహిత యాత్ర తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో సాగనుంది. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలో తొలి విడత ముగింపు సభను నిర్వహించనున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో 119 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సంజయ్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ఇక గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ఆయా గ్రామాల్లోని సమస్యలను నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకుంటున్నారు. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని మండలాల్లో యాత్ర కొనసాగించడం వల్ల అధిక సంఖ్యలో ప్రజలను కలిసే అవకాశముందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ యాత్ర ద్వారా వివరించబోతున్నారు.